వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. తాత్పర్యము: ఈ భౌతిక శరీరము మాత్రమే నశించున్నది. అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది. కావున ఓ భరతవంశీయుడా, యుద్ధము చేయుము. ఈ శ్లోకంలో కృష్ణుడు ఆత్మస్వరూపమును గురించి చెబుతున్నాడు. పరమాత్మ అంశయే ఆత్మ. ఇది అన్ని జీవరాశులలో వ్యాపించి ఉంటుంది. పరమాత్మ మాదిరి ఆత్మ కూడా నాశము లేనిది, నిత్యము, నాశరహితము. కానీ ఏ దేహములో ఈ ఆత్మ ఉంటుందో ఆ దేహము అనిత్యము, నాశనమవుతుంది. దేహము నశించినా ఆత్మ నశించదు. కాబట్టి నశించే దేహము గురించి శోకించడం తగదు. భీష్మ, ద్రోణ, అశ్వత్థామల యొక్క బంధుమిత్రుల యొక్క దేహములు నశించినా వారిలోని ఆత్మ నాశనము కాదు. అశాశ్వతములైన దేహముల గురించి శోకించకుండా యుద్ధము చేయి అని అన్నాడు కృష్ణుడు. ఈ శ్లోకంలో అంతవంత ఇమే దేహే అని అన్నాడు. అంటే ఈ దేహములు అంతము కలిగినవి, నాశనము కలిగినవిగా చెప్పబడ్డాయి. ఆ సంగతి మనకందరికీ తెలుసు. మన దేహములకు ఒక కాలపరిమితి ఉంటుంది. ఈ దేహము నేను కాదు, నేను వేరు, దేహము వేరు అని తెలుసుకోవడమే జ్ఞానము. ఈ విషయంలో పండితులు, జ్ఞానులు ఏమి చెబుతున్నారంటే, ఆత్మ శాశ్వతము, నాశనము లేనిది, అవ్యక్తము. కానీ ఈ ఆత్మ ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరము మార్పు చెందుతుంది, నాశనం అవుతుంది. కాబట్టి ఓ అర్జున, మీ తాతలు, తండ్రులు, గురువులు అంతా ఆత్మస్వరూపులే. వారి శరీరములు పోయినా ఆత్మస్వరూపులుగా ఉంటారు. ఈ విషయం తెలుసుకొని లేచి యుద్ధం చెయ్యి, నీ కర్తవ్యం నెరవేర్చు అని అన్నాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.